హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజే ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనమాట. అంటే ఆఫ్టర్నూన్ కాదు, ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ 5-5:30 అట్లాగా అయి ఉంటుంది. కొంచెం ఈరోజైతే మార్నింగ్ నుంచి కొంచెం పని బాగా ఎక్కువ ఉన్నది. అన్ని ఇంట్లో సర్దుకోవడం, అంటే కొన్ని ఈ పప్పులు అవి చూపెట్టాను కదా వీడియోలో, అవన్నీ స్టోర్ చేసుకోవడం, ఈ పనులతోటి రెస్ట్ అయితే ఏం లేదనమాట. చెప్పాను కదా, మనకి ఇంట్లో ఎంత పని చేసుకుంటా ఉన్నా కానీ పుట్టుకొస్తానే ఉంటుంది పని. ఎంత పని ఒక పక్క నుంచి అబ్బా కంప్లీట్ అయిపోయింది, ఈరోజు రెస్ట్ తీసుకుందాము అనుకునేదానికే ఉండదు కదా. నిజంగా కదా, హౌస్ వైఫ్స్కి ఎవరికి అట్లాగైతే ఉండదు. కావాలని మనము ఆ పనిని పక్కన పెట్టుకొని రెస్ట్ తీసుకుంటే తప్పించి రెస్ట్ ఉండదు. చేస్తూ ఉంటే ఇంకా ఇది కొరవ ఉంది, అది కరువు ఉంది అనిపిస్తూనే ఉంటుంది మైండ్కి అయితే. నాకైతే ఇంకా మరీ ఇంట్లో పని అంటే చాలా, నేను బయట పనులు, బజార్కి వెళ్ళడం, ఏమన్నా తేవడము, ఇంకేదన్నా పనులు అట్లాంటివి ఎక్కువ చేస్తాయి. కానీ నాకు ఇంట్లో ఇప్పుడు ఎక్కడికి నేను జాబ్ చేస్తా అట్లా ఉన్నానన్నమాట. అప్పుడైతేను సొంతంగా కొంచెం బిజినెస్ అట్లాగా ఉండింది. అది కొంచెం మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చాయి, అవన్నీ అయిపోయి ఇప్పుడు ఏం చేయలేదన్నమాట. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అట్లాగా నేను బయటికి వెళ్ళలేకపోతున్నా. ఖచ్చితంగా ఇంట్లో ఉంటున్నాం కాబట్టి నాకు ఇంటి పని అంత ఎక్కువ అలవాటు లేదనమాట ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు ఆ పని అంతా చేసుకుంటుంటే హ్యాపీగా ఎక్కడైనా జాబ్ చేస్తే బాగుండు, ఉదయం వెళ్ళి సాయంత్రం ఆ వర్క్లు అయితే నాకు చాలా ఇష్టం అనమాట. చేస్తూ ఉండేదాన్ని. అలాగా ఉంటుంది మన పనులు అని అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఇదైతే నేను మీకు ఈ మొక్క చూపెట్టాను చూడండి. ఇదైతే నల్లేరు మొక్క అంటారు. నల్లేరు అంటే వినుంటారు, మామూలుగా ఒక సామెత కూడా ఉంటుంది, నల్లేరు మీద నడక అంటారు కదా. అట్లాగా ఈ నల్లేరు వచ్చేసి నాకు చాలా రోజుల నుంచి వేయాలనిపించింది. నేను ఎందుకు వేస్తున్నానంటే, ఇంట్లో బయట గుమ్మం దగ్గర అట్లాగా వేసుకుంటే ఇంటికి దిష్టి తగలంట, చాలా మంచిది అనేసి చాలామంది చెప్పారు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండినప్పుడు నాకు అర్థం కాలే, ఇది ఎక్కడ తేవాలి అంటే. మామూలుగా పల్లెల్లో అయితే ఎక్కడ చూసినా ఉంటుంది, ఇక్కడ ఏడుంటుంది అనుకుంటా ఉన్నా. మా వారితోటే నేను అసలు అనలా ఎప్పుడు. మా వారు అంతకుముందు మహారాష్ట్రలో ఉన్నారు. నా మనసులో ఉన్నది, ఈ నల్లేరు మొక్కను సంపాదించాలి, ఇంటి ముందు వేయాలి అనుకుంటా ఉన్న. ఇల్లు కట్టేటప్పటి నుంచి కూడా అనుకుంటున్నాను అనమాట, దిష్టికి మంచిది అది వేసుకుంటే అని. మా వారితోటే నేను అన్నాను అనమాట, అరే నేను మీకు వీడియోలో చూపిస్తూ ఉంటాను, మా రోడ్డుకేసి ఆ పక్క టవర్ ఉంది కదా, ఆ టవర్కి అయితే విపరీతంగా అల్లుకొని ఉంది నల్లేరు. అప్పటికప్పుడు రాత్రి నేను 6:30-7 అప్పుడు నిన్న వెళ్ళి దాన్ని పీక్కొచ్చాను. ఒక 2 కొమ్మలు పీక్కొని వచ్చాను. మళ్ళీ మర్చిపోతాను ఉదయం అయితే అని చెప్పేసి ఆ పీక్కొచ్చి నీళ్ళల్లో వేసి పెట్టాను. సరే ఈరోజు ఈవినింగ్ వేద్దాంలే అని చెప్పేసి ఇక్కడ వేసాను అనమాట. ఈ బెండ చెట్లు, గోంగూర చెట్లకి తడికిల్లాగా కట్టాం కదా, ఇక్కడ వేస్తే దానికంతా అల్లుకుంటుంది, బాగా పాకుద్ది. దీనికి పాకేదానికి ప్లేస్ చూపించామంటే చాలన్నమాట. ఆ కొమ్మలకంతా పాకుద్ది, చాలా మంచిదంట. మీకు ఎవరికన్నా తెలుసుంటుంది ఇది ఆల్రెడీ. ఒకవేళ తెలియకపోతే మీకు ఎవరికన్నా దొరికితే ఇది ఒక కుండీలో వేసుకొనైనా గుమ్మం పక్కన పెట్టుకోవచ్చంట. చాలా దిష్టి తగలదంట, ఇంటికి మంచిది అని చెప్పి నాకు చాలామంది చెప్పారు. నేను చాలా ఇళ్లలో చూశాను, మా సైడు అందరి సైడు చేసుకుంటున్నారు. అది పెట్టుకుంటున్నారో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ మీకు ఎవరికన్నా తెలుసుంటే కూడా నాకు ఒక కామెంట్ చేయండి. ఇది బాగా పల్లెల్లో అయితే బాగా దొరుకుద్ది, ఎక్కడ పడితే అక్కడ చెట్లలో పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా నేను చూపెడుతున్నాను. ఆ నందివర్ధనం చెట్టు ఉంది కదా మాది, ఆ నందివర్ధనం చెట్టుకి రోజుకు ఒక పువ్వు పోస్తుంది. నిన్న ఒక పువ్వు పూసింది. ఆ పువ్వు చూడండి, ఈ టైపు నందివర్ధనం అనమాట. ఈ పువ్వు నేను చెప్పాను కదా 2-3 రోజులు కూడా వాడిపోదు, బాగుంటుంది. అట్లాగే లావు ఆ రెక్కలు ఉంటాయి, మందంగా ఉంటాయి ఆ రెక్కలు. ఇంకా ఇదైతే మిద్దె మీద నేను చాలా వీడియోలకు ముందు ఒకసారి చూపెట్టాను. ఈ కర్రలన్నీ మేము స్లాబ్ వేసేటప్పుడు పూత పనికి వాటిలన్నిటికీ కొన్నామన్నమాట, రెంట్కి తేకుండా. అవన్నీ ఆ రోజు మేస్త్రీలు అందరూ ఇటు సైడ్ పెట్టారు. ఏ సైడ్ అంటే నార్త్ సైడ్ పెట్టారనమాట. అక్కడ వాటర్కి ఒక షింక్ లాగా పెడతాం కదా, జల్లిలాగా కొంచెం
మొన్న వర్షాలు వచ్చినప్పుడైతే భలే ఇబ్బంది అయిపోయింది. ఇవన్నీ నీళ్ళు వచ్చేసి ఆ కర్రల్లోకి వెళ్తాయి, అక్కడ స్టాక్ అయిపోయాయి. అవి నార్త్ సైడు, అక్కడే మాకు కొన్ని చువ్వలు మిగిలి ఉన్నాయి. ఆ చువ్వలు కూడా ఓట్ల కింద వేశారు. ఈ రేకులు 2 రేకులు ఉన్నాయన్నమాట, అన్నీ ఆ పక్క వేశారు. నీళ్లు స్టాక్ అయిపోయి కొంచెం మిద్ది మీద వాటరు ఆ జల్లిల్లో నుంచి పోకుండా అట్లా ఉండింది. అప్పటి నుంచి మేము తీసి ఈ పక్కన వేయాలనుకుంటున్నాము. ఏదో ఒక పనిపడి నేను ఒకదాన్ని చేయలేను, మా వారు ఉన్నప్పుడు చెయ్యాలా అనుకుంటా ఉన్నాను అనమాట. అదే అదే ఎందుకురా కింద వేసామా, మిద్ది మీద నుంచి కింద వేయాలా, మళ్ళీ నీ కాడికి వస్తుంది. ఏందమ్మా చేస్తున్నాడు, పని చేస్తున్నాడు నాన్న. అదే చూడు పని చేస్తా. అదే ఇల్లు ఇల్లు, అదే ఇల్లు ఏంటి చెప్పు. ఓ అని తలకాయ నొప్పి, మనిషిని అల్లాడిస్తుంటావు. వెళ్ళు అది ఆడికి పో, వాటి మీదకి పో, వాటి మీద నిలబడి ఎక్కు చూడు. వెళ్ళు వాటి మీద వెళ్ళి నిలబడి ఎక్కు చూడు. దిగు దిగు, పడుకో 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 పడుకో. దా పైకి రా. అది చెప్తుంటాను కదా, మేము ఎక్కడ పని చేస్తూ ఉంటే అక్కడ మా బుడ్డగాడు మమ్మల్ని వదలడం, మా కలసందుల్లో దూరిపోతూ ఉంటాడు అని చెప్పేసి ఇంక ఎక్కడ వదలడు అనమాట. ఇంకా ఫైనల్గా కొన్ని అయితే ఈ కర్రలు కమ్ముల వరకు సర్దాము. ఇంకా కొంచెం చెత్త బొత్త అంతా ఉందన్నమాట. ఇదంతా క్లీన్ చేయాలి. ఆ పక్కన చూడండి అదంతా ఉంది. అది రేపు ఎల్లుండనైనా ఒకరోజు చేస్తాను. ఇప్పటికే చాలా పొద్దుపోయింది చెప్పాను. ఈరోజు మార్నింగ్ నుంచి రెస్ట్ లేకుండా పనులు అనమాట మా ఇద్దరికైతే. ఒక పక్క నుంచి సర్ది పెడతా ఉన్నాము. ఇంకా ఇవన్నీ కొన్ని పారేయాల్సి ఉన్నాయి, కొన్ని మళ్ళీ మనం వాడుకోవాల్సినవి ఉన్నాయి అన్నమాట. వాటిల్లో అన్నీ ఎంచుకొని పడేసి ఒకసారి అంతా కడిగేస్తే అప్పుడు అది క్లీన్గా ఉంటుంది. ఎందుకంటే అసలు ఆ పక్క బరువు కూడా ఉండకూడదు. నార్త్ సైడే బరువు పెట్టేశారు, చాలా కర్రలు అనమాట. మేస్త్రి పనోళ్ళు ఆ రోజు అలాగ పెట్టేశారు. మాకు తర్వాత మారుద్దాం అనిపిస్తానే ఉన్నది, ఈ పక్క బరువు ఉండకూడదు బరువు ఉండకూడదు బరువు ఉండకూడదు అని. కానీ నేను ఒకదాన్ని మార్చలేను, ఇంకా అట్లాగా మర్చిపోతూ ఉన్నాం మళ్ళీ కొన్ని టైంలో అనమాట. ఫైనల్గా అయితే అది ఆడ వరకు ఆ పని చేసాము. మొత్తానికి అక్కడ బరువు అయితే తీసేసాము. ఇంకా వచ్చి ఇంకా దేవుడికి దీపారాధన, స్నానం అవి చేసేసి ఇద్దరము ఇంకా దేవుడికి దీపారాధన అవి చేశాను.
అది చెప్పాను కదా, నేను సాంబారు అంత చేశాను మధ్యాహ్నం అని చెప్పేసి, నైట్ భోజనంలో కూడా అవే ఉన్నది. ఇంకా అందుకని ఇడ్లీకి వేసాను, ఖచ్చితంగా సాంబారు ఇడ్లీ తినాలా అని చెప్పేసి నేనైతే ఇడ్లీకి కలిపి పెట్టాను అనమాట. రేపు ఎల్లుండి 2 డేస్కి వస్తుంది. ఇది శనివారం ఆదివారం అట్లాగా వస్తుంది అనమాట. 2-3 డేస్ వస్తుంది. అంత ఒక 1/2 kg ఇడ్లీ రవ్వ అయితే కలిపి పెట్టేశాను. ఇంకా ఇదంతా క్లీన్ చేసుకొని మొత్తం అంతా అక్కడ అంతా నేను మార్నింగ్ అన్నీ వేయించాను కదా, సాంబారు అవి అన్నీ చేసినప్పుడు ఈ తెల్ల టైల్స్ కదా, అవి ఆ పసుపుగా మరకలు పడతాయి. అవి కానీ ఎప్పుడప్పుడు తుడుచుకోలేదనుకోండి అవి పచ్చంగా కలర్గా కనిపిస్తాయి అని చెప్పేసి రోజు నాకు మాత్రం ఇది ఒక డ్యూటీ అయిపోయింది. ఈ ఎదురుగా టైల్స్ తుడిచేదైతే పెద్ద డ్యూటీ అయిపోయింది అనమాట. మామూలుగా అయితే నేను అంతగా పట్టించుకునేదాన్ని కాదు. ఇవి బాగా కనిపిస్తాయి, పచ్చంగా మరకలు కనిపిస్తాయి, ఏం కూర కొంచెం ఆడ పడినా కూడా. మొత్తానికైతే ఈరోజు వీడియో అయితే ఇదేనండి, ఫ్రైడే ఈవినింగ్ వీడియో. రేపు ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము. నా ఛానల్ చూసేవాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు ఒక లైక్ చేసి చూడండి ప్లీజ్ అండి. నా ఛానల్ కొంచెం ముందుకు వెళ్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.